వెల్కమ్ గైస్ టు ఆకాష్ అకాడమీ. ఎన్నో ప్రూఫ్ వీడియోలు చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా ఏ సోర్స్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో హిస్టరీ కూడా చేశాను, గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, సైన్స్ అండ్ టెక్ కూడా చేశాను. ఓకే, ఏపీ హిస్టరీ కూడా చేశాను అండ్ జియోగ్రఫీ కూడా చేశాను. సో ఈ రోజు మనం మాట్లాడతాము ఎకనామిక్స్ లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియన్ ఎకానమీ ఏ సోర్స్ బాగుంటుంది. మార్కెట్ లో ఉన్నాయి, నితిన్ సింఘానియా చాలా ఉన్నాయి. 1000 పేజీల పుస్తకాలు మనం రీటైన్ చేయలేము. నీట్ గా సార్ 300 పేజీల దగ్గరలో కంటెంట్ మొత్తం ఖతం చేసేట ఒక ఏదైనా పుస్తకం ఉందా? ఎస్, ఉంది. ఈ వీడియో లాస్ట్ లో చూస్తూ ఉండండి, ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తున్నాను. అన్ని క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ లో మనం నీట్ గా చూస్తే దగ్గర దగ్గర 45 క్వశ్చన్స్ ఇండియా నుంచి వచ్చింది, దగ్గర దగ్గర 30 క్వశ్చన్స్ ఏపీ ఎకానమీ నుంచి వచ్చింది. ఓకే, ఇందులో కరెంట్ అఫైర్ తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో -2 చేసేయండి. కొన్ని కరెంట్ అఫైర్ పిఐబి నుంచి వచ్చాయి, అది వదిలేయండి. క్లియర్? సో దగ్గర దగ్గర 40 క్వశ్చన్స్, 35 to 40 క్వశ్చన్స్ మీకు అదే పీడిఎఫ్ నుంచి కనిపిస్తుంది. స్టార్ట్ చేద్దామా? ఎస్. సో సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అన్ని పుస్తకాల్లో అన్ని ఉంటాయి, కానీ ఏది తక్కువ పేజీల్లో అవుతుందో, డైగ్రామ్స్ ఉంటాయో, చూడడానికి బాగుంటుందో, చూసిన వెంటనే అర్థమైపోతుందో ఆ పుస్తకం బెస్ట్ సార్. ఆ పుస్తకం బెస్ట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఈ బొమ్మ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది. ఎస్, క్లియర్. నౌ ఏదో ఆర్టికల్ అడిగాడు, సరే ఇది పాలిటీ కదా, ఇది కూడా అదే పుస్తకంలో ఉంది. క్లియర్? డన్. ఓకే, ఇంకా చూద్దాం. ఇది పిఐబి సార్, ఇది పిఐబి వదిలేయండి. ఎస్, ఐసిఆర్ఆర్, దీని అంటారు ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్. ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ ఏపీపీఎస్సి, డైరెక్ట్ క్వశ్చన్. క్లియర్? ఓకే. సో నౌ గ్లోబలైజేషన్ గురించి ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు, సింపుల్. ఓకే, సింపుల్. యూ కెన్ సీ దిస్. గమనిస్తే ఇక్కడ ఏంటి రాసింది? ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. సో గ్లోబలైజేషన్ కోసం ఏంటి ఈ చార్ట్ లో మీకు ఏంటి కనిపిస్తుంది? అదే ఆన్సర్, అదే ఆన్సర్. ఎస్, క్లియర్. ఏపీ వదిలేయండి. నౌ నెక్స్ట్ సార్, ఆర్బిఐ ఫారెన్ ట్రేడ్ పాలసీ ప్రకారంగా ఇందులో ఏది నిజమో కాదో. క్లియర్? యూపీఎస్సి పిఓక్యూ కూడా ఇదే, ఫారెన్ ట్రేడ్ పాలసీ ప్రకారంగా ఏంటి? ఓకే, క్రాస్ బార్డర్ ట్రేడ్ ప్రమోట్ చేయడం, క్రాస్ బార్డర్ ట్రేడ్ ఎంకరేజ్ చేయడం, ఎంకరేజ్ చేయడం. మీకు అర్థమవుతుందా? అంబానీ గారు ఒక ఎక్స్పోర్టర్ గా మారుతున్నారు ఈ స్కీమ్స్ వల్ల. దేనికోసం? టు ఎంకరేజ్ ఇండియన్ కరెన్సీ ఇన్ క్రాస్ బార్డర్ ట్రేడ్. ఓకే, డన్. సో ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023. నెక్స్ట్, మధ్యలో వచ్చింది పీడిఎఫ్. ఓకే, సో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్ మొత్తం లిస్ట్ ఉంది ఇక్కడ. ఓకే, నీతి ఆయోగ్ లిస్ట్ మొత్తం ఉంది, అందులో మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ రాసింది ఎగ్జాక్ట్. ఎస్, క్లియర్. ఎస్, ఓకే. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఇదంతా ఎక్కడ రాసి ఉంటుంది సార్? ఈ పీడిఎఫ్ లో అంతా ఉంది సార్. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, జీవీఏ అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా బొమ్మలతో సహా రాసి ఉంటుంది. ఓకే, దీని ఫోటో బడ్జెట్ ఎస్టిమేట్స్ లేదా మిస్ అయిందేమో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, జిఎన్పి డిఫ్లేటర్. డిఫ్లేటర్ గురించి ఈ పీడిఎఫ్ లో ఉందా సార్? ఎవ్రీథింగ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఎకనామీలో వచ్చిన అన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఓకే, డిఫ్లేటర్ వల్ల ఏమవుతుంది? డిఫ్లేటర్ వల్ల మీ పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, అంతే. క్లియర్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, మళ్ళా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఈ ఒక్క చార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సారీ. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్.
ఇది పిఐబి సార్. 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ పిఐబి నుంచి వచ్చింది. సో ఎకానమీలో కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ నుంచి ఇస్తున్నాడు. ఎక్కువ కాదు, జస్ట్ 4 to 5 క్వశ్చన్స్. క్లియర్. మన పిఐబి కూడా ఫ్రీగా యూట్యూబ్ లో లాంచ్ చేస్తూనే ఉన్నాము. లాస్ట్ 3 to 4 months కవరేజ్ అయింది కూడా. యూ కెన్ సీ దిస్. ఓకే. ఆర్బిఐ పరంగా ఎక్స్చేంజ్ రేట్ వొలటిలిటీ కోసం ఏది ఆర్బిఐ ఫోకస్ చేయదు. ఆర్బిఐ పని ఫిస్కల్ పాలసీ కాదు సార్. మీకు అర్థమవుతుందా? ఫిస్కల్ పాలసీ నిర్మలా సీతారామన్ గారి పని. ఆర్బిఐ పని మానిటరీ పాలసీ. సింపుల్. ఈ ఒక్క చార్ట్ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది. ఈ బొమ్మ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది. ఎస్. క్లియర్. ఓకే. నౌ ఇండియా డైరీ సెక్టర్ లో ఎంత, మన ఫ్రూట్ సెక్టర్ లో ఎంత, వెజిటేబుల్ సెక్టర్ లో ఎంత, అదంతా కూడా ఇందులో రాసి ఉంటుంది. ఈజీగా రాసి ఉంటుంది. మీలో చాలా మందికి సోర్స్ తెలిసిందేమో. మృణాల్ పటేల్ అనే ఒక అకాడమీలో టీచ్ చేస్తారు ఆయన. ఇది ఆయన పుస్తకం కూడా కాదండి. ఆయన పుస్తకం నుంచి ఒక కాపీ చేసిన షార్ట్ నోట్ ఇది. ఆయన పుస్తకం 1200 పేజీలు. దాన్ని 400 పేజీల్లో తయారు చేశారు ఇతను. ఓకే. క్లియర్. సో ఆ పీడిఎఫ్ ఇది. ఓకే. నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి సార్? అన్ని రాసి ఉంటాయి సార్. అన్ని రాసి ఉంటాయి. ఓకే. నేషనల్ ఇన్కమ్ లో ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఉంటాయా లేదా? ఎవ్రీ కాన్సెప్ట్ రాసి ఉంటుంది. ఎవ్రీ కాన్సెప్ట్ రాసి ఉంటుంది. T+0 అంటే ఏంటి? T+1 అంటే ఏంటి? సార్ సెబీ షేర్ మార్కెట్ తో సంబంధం ఉంటుంది ఇందులోని. ఇన్స్టెంట్ సెటిల్మెంట్ అంటే మీరు షేర్ కొనగానే డబ్బులు ఇచ్చేయాలి. ఇన్స్టెంట్ సెటిల్మెంట్. ఓకే. డన్. మళ్ళా సేమ్ ఫిస్కల్ పాలసీ ఎవరిది? ఫిస్కల్ పాలసీలో ఏం చేస్తారు? ఆ యొక్క ఫోటో చూస్తే ఈ క్వశ్చన్ కూడా ఈజీగా అయిపోవలసింది. ఈ ఫోటో చూస్తుంటే. క్లియర్. మొనటరీ పాలసీ ఆర్బీఐది. దాని సంబంధం బ్యాంక్ రేట్ తో ఉంటుంది. ఫిస్కల్ పాలసీ ట్యాక్స్ తో సంబంధం ఉంచుకుంటుంది. ట్రేడ్ పాలసీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. సింపుల్. క్లియర్. డన్. అంతే. నౌ ఎస్డిఎఫ్ అనే కాన్సెప్ట్ ఆ పీడిఎఫ్ లో మెన్షన్ చేసి ఉందా? ఎస్. ఇప్పుడు మీరేమంటారు సార్? నితిన్ సింఘానియాలో కూడా ఉంది కదా, వేరే మార్కెట్ పుస్తకాల్లో కూడా ఉంది సార్. నితిన్ సింఘానియా 800 పేజీలు, లేదా తప్పుగా చెప్పుంటే నాకు తెలియదు, బట్ చాలా దిబ్బ పుస్తకం అది. షార్ట్ నోట్ కాదు, ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క పేజ్ తీసుకున్నాడు వాడు. ఎగ్జామ్ టైంలో అది చదివే టైం మీకు ఉండదు. ఎవరైనా ఫ్రెషర్ అయితే, ఎవరైనా లేటెస్ట్ గా స్టార్ట్ చేశారంటే ఈ షార్ట్ నోట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ షార్ట్ నోట్ మన యాప్ లో లాస్ట్ లో ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే అప్లోడ్ అయిపోతుంది. ఆకాష్ అకాడమీ యాప్ లింక్ నేను కమెంట్ లో పెడతాను. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దట్. ఓకే. క్లియర్. డన్. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్, స్ట్రక్చరల్, సైక్లికల్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి సార్. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి సార్. ఓకే. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నాను సోర్సెస్ లో, అందుకే పటాపటా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. క్లియర్. ఎందుకంటే సోర్సెస్ వెతకడంలో ఎక్కువ టైం వృధా చేస్తే ఎప్పుడు చదువుతాం సార్ మనం? అందుకే మహా అయితే 20 minutes వీడియోలో ఖతం చేస్తాం నేను. ఓకే. నౌ నెక్స్ట్ సార్, అన్ఎంప్లాయ్మెంట్ కోసం మనం ఏ మెథడ్ వాడతాము? క్యూఈఎస్ఆ, ఏఈఎస్ఆ, ఎల్బిఎస్ఆ, పిఎల్ఎఫ్ఎస్ఆ? సార్ పిఎల్ఎఫ్ఎస్. అన్ఎంప్లాయ్మెంట్ కోసం మనం వాడింది పిఎల్ఎఫ్ఎస్ మెథడ్. సింపుల్. మళ్ళా డీఫ్లేటర్ మీద క్వశ్చన్ వచ్చింది. ఈసారి డీఫ్లేటర్ ఫార్ములా అడిగేశాడు. చూడండి డీఫ్లేటర్ ఫార్ములా కరెంట్ ప్రైస్ బై కాన్స్టెంట్ ప్రైస్. అర్థమవుతుందా? కరెంట్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైస్. ఓకే. ఇది కూడా పెట్టాలి. 8.2 రాసి ఉంటుంది. ఫోటో పెట్టడం మర్చిపోయాము. ఓకే. నౌ బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్, ఆర్ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఇది ఎక్కువ సింపుల్ గా ఒక టేబుల్ లో తేల్చేశాడు. సింపుల్ గా. క్లియర్. 24 to 25, 25 to 26. ఓకేనా? క్లియర్. జల్ జీవన్ మిషన్ తెలిసిందే మీకు.
ఇది కరెంట్ అఫైర్ కూడా, సో వదిలేయండి. క్లియర్ సార్. మన ఫారెన్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ గురించి ఏమైనా రాసి ఉంటుందా? ఎస్, ఫారెన్ ఎక్స్చేంజ్ కోసం రాస్తాడు వీడు. ఎక్స్చేంజ్ చాలా నీట్ గా బొమ్మలతో సహా అర్థం చేయించాడు. ఓకే, బొమ్మలతో సహా మెన్షన్ చేశారు ఈ పీడిఎఫ్ లో. డన్. ఓకే. ఓకే, ఇంకా ఒక క్వశ్చన్, అంతే. ఓకే, నౌ ఇన్ఫ్లేషన్ వల్ల మనీ సప్లై ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్లన్నీ కూడా ఇందులో ఉంటాయి సార్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది, గ్రోత్ కూడా తక్కువగా ఉంది. క్లియర్. ఓకే, డిమాండ్ తక్కువగా ఉంది, సో గ్రోత్ తక్కువగా ఉంది. ప్రొడక్షన్ తక్కువగా ఉంది, అంతే. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, అంతే. సింపుల్. ఈ ఒక్క లైన్ తో కాన్సెప్ట్ అయిపోవాలి, అలా ఉండాలి మీ నోట్స్. క్లియర్. నితిన్ సింఘానియా అవన్నీ పుస్తకాల్లో ఇలా రాసి ఉంటుందా? ఉంటే చదవండి సార్. నేను ఏ పుస్తకాన్ని డిమీన్ చేయడం లేదు. నా గోల్ ఏంటంటే ఫ్రెషర్ ఒకవేళ మీరు ఎకనామీ ప్రిపరేషన్ చేయలేదు అంటే ఈ పుస్తకం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? క్లియర్. సార్ ఇప్పుడు క్వశ్చన్ లో హై పవర్డ్ మనీ వచ్చింది, అది రాసి ఉంటుందా? ఎస్, హై పవర్డ్ మనీ, దాన్ని M0 అంటారు. M0 ఫార్ములా ఏంటి సార్? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, క్యాష్ రిజర్వ్స్, అదర్ డిపాజిట్స్. ఆన్సర్ బి సార్, అంతే. జిఎస్టీ ఎందులో ఉండదు సార్? జిఎస్టీ ఎందులో ఉండదు? రాసి ఉంటుంది అవుట్ సైడ్ జిఎస్టీ. లిక్కర్ అంటే మందు, పెట్రోల్, పెట్రోల్, అంతే. ఓకే, ఆర్బిఐ 4x రిజర్వ్ లో ఏంటేంటి ఉంటాయి అవన్నీ రాసి ఉంటాయా సార్? ఎస్ సార్. ఎఫ్సిఏ, స్పెషల్ డిఆర్ఆర్, గోల్డ్, ఆర్టిపి అన్నీ ఉంటాయి. క్లియర్. సో ఇది సార్, చూద్దామా లాస్ట్? ఓకే, లాస్ట్ చూద్దాం. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ లైవ్ స్టాక్ సెక్టర్ ఎవరు అనౌన్స్ చేశారు? సార్, ఇది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఇది కూడా మెన్షన్ చేసి ఉంటుంది, అయినా ఇది చాలా హార్డ్ క్వశ్చన్. ఇలాంటి ఫ్యాక్ట్స్ మైండ్ లో ఉండవు, కానీ పీడిఎఫ్ లో ఉంది. బట్ ఉన్నా కూడా మనం రిటైన్ చేయలేము ఈ పీడిఎఫ్ ని కూడా. సో ఈ పీడిఎఫ్ ని కూడా ఒక దగ్గర దగ్గర 400 to 450 పేజెస్ లో 250 పేజెస్ నీట్ గా చదవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మృణాల్ పటేల్ పీడిఎఫ్ ఫ్రీగా మీకు అవైలబుల్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్స్ లో. కానీ ఈ పీడిఎఫ్ షార్ట్ నోట్స్ మృణాల్ దాంట్ని 50% తగ్గించేశాడు. క్లియర్. ఓకే సార్, డివాల్యుయేషన్ రాసి ఉంటుందా? ఎస్, డివాల్యుయేషన్, యూపీఎస్సి పీవైక్యూస్ కూడా ఇందులో ఉంటాయి. డివాల్యుయేషన్ మీద ఎటువంటి పీవైక్యూలు వచ్చాయి, అది కూడా ఇందులో ఉంటుంది. అర్థమవుతుందా? సార్, ఆర్బిట్రేజ్ అంటే ఏంటి రాసి ఉంటుందా? ఎస్, ఆర్బిట్రేజ్ కూడా రాసి ఉంటుంది. మేకింగ్ ప్రాఫిట్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ టూ మార్కెట్స్ లొకేషన్. ఓకే, క్లియర్. డన్ సార్. సో నౌ జిఎస్టీ కౌన్సిల్ ఇది మామూలు క్వశ్చనే, ఇది పాలిటీలో చేసిన క్వశ్చన్. సో ఇక్కడేం అవసరం లేదు, అది పాలిటీలో చేసిన క్వశ్చన్. ఓకే, క్లియర్. సో ఇది అనాలిసిస్. ఓకే, ఈ పీడిఎఫ్ ఇది పోస్ట్ అయిన తర్వాత మన యాప్ లో పెట్టేస్తాను. ఓకే, యాప్ లో లాంచ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, సెకండ్ థింగ్ ఎకానమీ బ్యాచ్ కూడా 2-3 days లో లాంచ్ చేస్తున్నాను. ఎవరికైతే ఎకనామీ కాన్సెప్ట్స్ లో ఇష్యూ ఉన్నదో, మీరు ఎలాగో నా క్వాలిటీ విన్నారు ప్రస్థానం క్వాలిటీ బ్యాచ్ లో, భూమి జోగ్రఫీ బ్యాచ్ లో. సో వి విల్ స్టార్ట్ ద ఎకనామీ బ్యాచ్ సూన్. ఓకే, అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది, ద మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్ కూడా కావాల్సింది. తర్కశక్తి బ్యాచ్ కూడా లాంచ్ అయిపోయింది. క్లియర్. ఓకే, తర్కశక్తి బ్యాచ్ కూడా లాంచ్ అయింది. ఇందులో ఎన్నో క్వశ్చన్లు ఓన్లీ లాజిక్ తో సాల్వ్ అవుతుంది. మీ ఎంత పిఏబి చదివినా, ఎంత కంటెంట్ చదివినా అది సాల్వ్ అవ్వదు, అది సాల్వ్ అవ్వదు. ఓకే, క్లియర్. ఓకే, డన్. థ్యాంక్ యూ, బై బై గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. బై.